హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో, ఇట్స్ మీ భరత్. ఈరోజు నేను ఉల్లి పొరక కోడిగుడ్లు కర్రీ అన్ని ఫ్రై లాగా చేస్తున్నాను. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. అది కూడా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎందుకంటే బాగా ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట మనకి. ఓకే, పచ్చిమిర్చి కొంచెం వేగాక దాంట్లోకి మనం ఆనియన్స్ వేసేసుకోవాలి. నేను ఎప్పుడైనా సరే ఆనియన్ వేసిన వెంటనే నేను దాంట్లోకి సాల్ట్ యాడ్ చేస్తాను, ఎందుకంటే తొందరగా ఆనియన్ ఫ్రై అవ్వడానికి. ఓకేనా, సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మంచిగా ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అవ్వాలన్నమాట ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోకి నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాను అనమాట. దాన్ని మంచిగా ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో, అంటే స్మెల్ అంతా పోయే వరకు ఆయిల్ చేసుకొని నేను ముందే మంచిగా కడిగి పెట్టుకున్న ఉల్లి పొరక, స్ప్రింగ్ ఆనియన్ అంటారు కదా ఇంగ్లీష్లో, తెలుగులో అయితే ఉల్లి పొరక అంటారు, అది వేసేసుకొని నేను బాగా కలిపేసుకుంటున్నాను. బాగా మంచిగా కలిపేసిన తర్వాత మనం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట. అది ఆటోమేటిక్గా ఆయిల్లోనే మంచిగా మగ్గిపోతుంది. ఆయిల్లో బాగా మగ్గించేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ దాన్ని మంచిగా మగ్గించి, ఇప్పుడు చూసారు ఎంత బాగా మగ్గిపోయిందో. అలా ఆయిల్ సపరేట్ అయితే అప్పటికి అది ఉడికిపోయినట్టు, అంటే మనకి మంచిగా తెలుస్తుంది అనమాట. మీరు ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. ఇప్పటికి మగ్గిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో ఎగ్స్ వేసుకుంటున్నాను. నేనైతే ఇది ఒక 8 or 9 ఎగ్స్ ఏమో వేసుకున్నాను. ఎగ్స్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకుంటే ఏమవుతుంది అంటే వెంటనే తిప్పేస్తే అది మొత్తం ఎగ్ బుజ్జిలాగా అయిపోతుంది. మూత పెట్టుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత దీన్ని జస్ట్ అలా మెల్లిగా తిప్పేయాలన్నమాట ఒకటేసారి. ఇలా తిప్పుతూ ఉంటే మనకి ఎగ్ లాగానే ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు ట్రై చేయండి. మనకి ఎల్లో సోనా అనేది ఎక్కడ విరగకుండా ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మీకు ఎగ్ కూడా మంచిగా ఉడికిపోయింది లోపల. ఎగ్ ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి కారం వేసుకోవాలి. మేము స్పైసీగా తింటాం కాబట్టి నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఎక్కువ తిప్పొద్దు అనమాట. నార్మల్గా మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం ధనియాల పొడి యాడ్ చేస్తాను నేనైతే. టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి అబ్బా, డెఫినెట్లీ మీకు చపాతీలోకి కానీ రైస్లో కూడా బాగుంటుంది. యాక్చువల్లీ నేనైతే చపాతీలోకి ట్రై చేశాను. అది చేసిన తర్వాత చపాతీ కావాలి అని అంటే నేను చపాతీ చేశాను. చపాతీతో మేమైతే వేడివేడిగా సర్వ్ చేసుకొని తిన్నాము. మీరు ఒక్కసారి ట్రై చేసి నా స్టైల్లో ట్రై చేసి ఎలా ఉందో ఒక్కసారి కామెంట్లో చెప్పండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ని, నా ఇన్స్టాని ఫాలో అవ్వడం, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, చూసారు కదా మీకు ఎగ్స్ ఎలా కనిపిస్తున్నాయి, అదిగో ఎంత బాగుంటుందంటే ఒక్కసారి మీరు టేస్ట్ చేసి నా స్టైల్లో చెప్పండి. చూడండి, మేము చపాతీతో వేడివేడిగా సర్వ్ చేసుకుని